గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రాల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా మనం నమ్మకంలోని 2వ అనువాకంలోని 6 మంత్రాల దాకా విపుల భావాన్ని గ్రహించగలిగాము. నమో రుద్రాయ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః అన్నాం. నమో రుద్రాయ ఆతతావిని. ఆతతావిని అంటే విల్లుని బాగా లాగి ఎక్కుపెట్టి ఉంచి ప్రయోగించడానికి వీలుగా ఉన్నటువంటి విధముగా ఉన్నటువంటి విల్లుని ఆతతావిని అంటారు. తమ శత్రువుల మీద వదలడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఆతతావిని అంటారు. అంటే రుద్రుడు తన బాణాన్ని సంధించి తన శత్రువులను శిక్షిస్తూ తన భక్తులను రక్షిస్తూ ఉండే విధముగా ఉండేటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం మనం. క్షేత్రాణం న్యాయంగా మనందరి భాషలో కూడా కాశీ, ప్రయాగ, బదరి కొన్నటువంటి పుణ్యక్షేత్రాలని, పుణ్య ప్రదేశాలని క్షేత్రాలు అనడం పరిపాటిగా కనిపిస్తూ ఉంటుంది. రుద్రుడు ఆ క్షేత్రములలో ఉంటూ ఆ క్షేత్రములకు అధిపతిగా ఉన్నటువంటి ఆ రుద్రస్వామిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నట్టుగా, మనము నమస్కరిస్తున్నట్టుగా మనం గ్రహించుకుంటాం. అంతేకాకుండా క్షేత్రములు అంటే పంటలు పండిస్తున్నప్పుడు మడులు ఉంటాయి. ఆ మడులను కూడా క్షేత్రములు అంటారు. అంటే పండించుకోవడానికి అనువుగా ఉన్న ప్రదేశములను క్షేత్రములు అంటారు. అలాగే మనం మాత్రము మనము మన పాపపుణ్యాలను పండించుకోవడానికే కదా ఈ శరీరము పొందినది. అందుకనిసని మనల్ని కూడా, అంటే జీవులను కూడా క్షేత్రములు అని అంటారు. ఈ క్షేత్రములలో ఉంటూనే ఉన్నటువంటి ఆ ఆత్మ, పరమాత్మ, ఆ భగవత్ స్వరూపము అంటే క్షేత్రములలో ఉంటూ, మనలోనే ఉంటూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని నడిపిస్తూ, మనకి అధిపతిగా ఉన్నటువంటి గత మంత్రాల విపుల భావాన్ని తెలియజేసుకుంటూ ఒక్కొక్కసారి మనము భగవద్గీతలోని శ్లోకాలను కూడా మననం చేసుకున్నాం. అలాగే ఈ మంత్రానికి విపుల భావం తెలియజేస్తున్నట్టుగా కూడా క్షేత్రాణం అన్న పదానికి విపుల భావాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః అన్న స్వామి చెప్తున్నారు. ఓ కుంతిపుత్ర, ఈ శరీరమును క్షేత్రము అంటారు. ఈ శరీరములోనే ఉంటూ దానికి అధిపతి అయినటువంటి వారిని జ్ఞానుడు, క్షేత్రజ్ఞుడు లేక ఆత్మ అని గ్రహించగలుగుతారు అని చెప్పారు. అదే మనం మంత్రంలో కూడా చెప్పుకుంటున్నాము. మనలోనే ఉంటూ
మనని అధిపతిగా నాయకుడిగా ఉండి మనం నడిపిస్తూ ఉండేటువంటి వాడు రుద్రస్వామి అని తెలియజేసుకున్నాం. శ్లోకంలో కూడా స్వామి ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అని అన్నారు. భగవంతుడు మన హృదయంలోనే ఉంటూ మనల్ని అందరినీ కూడా రంగుల రాట్నంలో ఉన్నటువంటి మనుషుని ఎలాగైతే తిప్పుతూ ఉంటాడో ఆ విధముగా మాయ చేత మనల్ని అందరినీ తిప్పుతున్నాడు అన్న విధంగా ఈ శ్లోకాన్ని మనం తెలుసుకుంటాం. అందుకనిసే స్వామి భగవద్గీతలో పదే పదే మాం విద్ది అని చాలాసార్లు చెప్పారు. అంటే నన్ను తెలుసుకో, నన్ను గ్రహించు, నేను నీలోనే ఉన్నాను అన్న విషయాన్ని గ్రహించు అన్న విధముగా ఈ మంత్రంలో ఈ శ్లోకంలో తెలియజేసుకుంటూ, అదే విధముగా రుద్రస్వామి మనలోనే ఉంటూ మన హృదయ స్థానములోనే ఉంటూ మనల్ని మాయచే కప్పించి మనల్ని మార్గమునందు నడిపిస్తూ ఉన్నటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములు అని విధముగా ఈ మంత్రంలో మనము తెలియజేసుకున్నాము. ఈ మంత్రమునకు భావనగా ఎక్కుపెట్టిన ధనస్సును కలిగినటువంటి అటువంటి ధనస్సుతో శత్రువులను నాశనము చేస్తూ భక్తులను రక్షించగలిగేటువంటి రుద్రస్వామికి, క్షేత్రములలో ఉంటూ క్షేత్రములకు అధిపతిగా ఉన్నటువంటి రుద్రస్వామికి, మాలోనే ఉంటూ మాయచే కప్పివేయబడి మమ్మల్ని నడిపించేటువంటి ఆ రుద్రస్వామికి నమస్కరిస్తున్నాను అన్న విధముగా ఈ మంత్ర భావన చెప్పుకోవచ్చు. ఇంకా తరువాతి మంత్రము 8వ మంత్రం గురించి మాట్లాడుకుంటూ, నమః సూతాయ హంత్యాయ వనానాం పతయే నమః. నమః సూతాయ అహంత్యాయ వనానాం పతయే నమః. సూతాయ అంటే రథసారథి, రథమును నడిపించువాడు. గమన లక్షణము కలిగి ఉన్నది రథము, అది కదులుతూ ఉండేటువంటి లక్షణము కలిగి ఉన్నదాన్ని రథము అంటాం. ఇలాగా గమన లక్షణము కలిగినది ఈ సృష్టిలో అన్ని వస్తువులు ఉన్నాయేమో. ఎందుకు అంటే గ్రహములన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి కదా. అలాగే విశ్వం అంతా కూడా, సృష్టి అంతా కూడా చలనములోనే ఉన్నది అని చెప్పుకోవచ్చు. సృష్టిలోని పదార్థములు చాలా మటుకు కదలగలిగే స్థితిలోనే ఉన్నాయి. కదలగలగడము అంటే ఒక ప్రదేశం నుండి నిర్దేశించిన గమ్యస్థానమును చేరుకోవడము, అది గమనము అంటాము. అంతేకాకుండా చలించలేనటువంటి పదార్థములు కూడా, అవన్నీ కూడా కాలగమనమునకు లోనే ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా గమనమునకు లోనే ఉన్నవే కదా. మనలాంటి జీవరాశులు గమనమును ఉండి కాలగమనమునకు లోనే ఉంటాయి. ఈ గమన స్థితి లేనివి కాలగమనానికి లోనై ఉంటాయి. మొత్తం మీద సృష్టి అంతా కూడా గమనమునకు లోనై ఉన్నవి. ఆ గమనమునకు లోనై ఉన్నవన్నీ కూడా, వాటన్నిటికీ కూడా సారథిగా ఉండేటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. అహంత్యాయ అంటే వధించడానికి వీలు కానటువంటి వాడు, అంటే నాశనము లేనివాడు, నిత్యుడు అన్న విధముగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వనానాం అని అన్నారు. వనములు అంటే అరణ్యములు అని చెప్పుకుంటూనే ఉంటాం. మన సంసారాన్ని కూడా అరణ్యముతో పోలుస్తూ ఉంటారు. ఈ అరణ్యము అన్న దాని గురించి చెప్పుకోవాలి అంటే రోధించినా వినబడినటువంటి పరిస్థితి అన్న విధంగా చెప్పుకుంటారు. సంసారంలో మునిగి ఉన్నవాడు ఎన్ని కష్టాలు పడి ఎంత విధాలుగా రోధించినా బయటవాడు ఎవరైనా వచ్చి అతనికి ఉపయోగపడేవాటి వాడైతే లేడు. తనకు తానుగా అవిద్య నుండి విద్య పక్కకు వెళ్ళి తనను తానుగా వృద్ధి చెందవలసిన పరిస్థితి కదా అది కూడా. అందుకని సంసారాన్ని కూడా
అరణ్యములతోనూ వనములతోనూ కోలుతూ ఉంటారు. అటువంటి వనానాం పతయే నమః, అటువంటి వనములకు అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అన్నారు. ఇక్కడ చెప్పాలంటే మనలో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి రుద్రస్వామికి నమస్కారాలు చెప్పుకున్నాము కాబట్టి, ఈ సంసారమనే అరణ్యములో పడి లేస్తూ ఉండేవాళ్ళు మనమే కాబట్టి అప్పుడు కూడా అది వనానాం పతయే నమః కింద వస్తుంది. అక్కడ మనం చెప్పుకున్నట్టుగా క్షేత్రానాం పతయే నమః కూడా ఇది అర్థమవుతూనే ఉంటుంది. ఈ మంత్రానికి భావముగా రథములకు అధిపతి మనను సన్మార్గమును నడిపిస్తూ ఉండేటువంటి ఆ రుద్రస్వామికి, నాశనము లేనటువంటి వాడు అయినటువంటి రుద్రస్వామికి, అరణ్యములకు వనములకు ఎంతో అధిపతి అయినటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకున్నాం. గత మంత్రాలలో చెప్పుకున్నప్పుడు హరికేశయోపవీతినే నమః అనుకున్నాం. అందులోనూ కూడా అది వనానాం పతయే కింద అర్థముగానే మనం కూడా గ్రహించుకోవచ్చు. 9వ మంత్రానికి వచ్చినప్పుడు నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః. రోహితాయ అంటే ఎర్రని వర్ణము కలిగిన వాడు, ఎర్రని కిరణములు కలిగిన వాడు అన్న విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కిరణములు అనగానే మళ్ళీ మనకి ఆదిత్య మండలంలో ఉన్నటువంటి రుద్రస్వామి మనకి జ్ఞాపకం వస్తూనే ఉంటారు. చాలాసార్లు అదే విషయాన్ని మనము చెప్పుకుంటూనే ఉన్నాం. రోహితాయ అనగా మరో అర్థంగా కూడా మనం గ్రహించుకుంటే, వాచకమునకు హితాయ అంటే సమర్థించువాడు, అనుకూలమైన వాడు అన్న విధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వాక్యములకు అర్థము అన్న విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రార్థనా శ్లోకాల్లో మనం చెప్పుకున్నట్టుగా వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే అన్న విధంగా కూడా మనము అక్కడ అర్ధనారీశ్వర స్వరూపాన్ని చెప్పుకుంటూ ఉంటే, ఇక్కడ రోహితాయ అన్న యొక్క ప్రథముఖ అక్షరముగా అక్కడ మనము రుద్రస్వామికి మనము తెలియజేసుకుంటున్నాం. స్థపతయే అని అన్నారు. స్థపతయే అంటే చెక్కేటువంటి ప్రజ్ఞా విజ్ఞానము కలిగిన వాడు. చెక్కడము అంటే రాళ్లను, కర్రలను, వృక్షములను ఒక అందమైన శిల్పముగా వాళ్ళు మలిచేవారు. ఆ చెక్కడం, ఆ విధముగా చెక్కే వాళ్ళని స్థపతి అని పిలుస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పుకుంటే స్థపతిలో ఉన్నవాడు కూడా మన రుద్రస్వామి కాబట్టి స్థపతయే నమః అని చెప్పుకున్నా సరే. అంతేకాకుండా ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ మహాస్థపతికి నమస్కారములు తెలియజేసుకుంటున్నాం ఈ మంత్రం ద్వారా. వృక్షాణం అని కూడా చెప్పారు. వృక్షాణం అంటే బహువచనముగా మనం చెప్పుకుంటాం. వృక్షములను మనుషులతో పోలుస్తూ, లేకపోతే మనుషులను చాలా సందర్భాలలో వృక్షములతో పోలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వృక్షము అనేది ఒకటిగా కనిపించినా సరే దానికి ఉండేటువంటి శాఖలు, ఉపశాఖలు అన్నీ తీసుకుంటే అది బహువచనంగానే ఎన్నో విధాలుగా అది కనిపిస్తూ ఉంటుంది. పరాక్రమవంతులైన వారిని వృక్షాలతో పోల్చడము మనం చూస్తూనే. రావణాసురుడు అంతటి వాడు రాముడిని వృక్షంతో పోల్చాడు. అంటే రాముడు ఒకడు కనిపిస్తాడే కానీ అతను శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఎంతో మందితో సమానము అన్న భావం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే వృక్షాణాం పతయే నమః అంటే వృక్షములలో ఉంటూ వృక్షములకు అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అన్న విధముగా ఈ మంత్రానికి భావముగా మనం తెలుసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నమః శివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.